ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ యేసుక్రీస్తు మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు ఆచరిస్తారు. అందులో భాగంగా శుక్రవారం రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మలా మత చర్చి ఆధ్వర్యంలో యేసు ప్రభువు సిలువ వేసే సన్నివేశాలను అందరికీ తెలియజేసే విధంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శిలువలు మోస్తూ ప్రత్యేకంగా ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా మత చర్చ్ ఫాదర్ మరియన్న మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ యేసుక్రీస్తు చనిపోవడం జరిగిందని అన్నారు. గత 35 సంవత్సరాలుగా ప్రతి గుడ్ ఫ్రైడే సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని అందరికీ తెలియజేస్తున్నామని ఫాదర్ దూరదర్శన్కి తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సూర్యాపేట ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన రోజు శుభదినంగా శుభ శుక్రవారంగా గుడ్ ఫ్రైడేగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈరోజు పవిత్ర దినంగా పాటిస్తూ గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకుంటారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుడ్ ఫ్రైడే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆర్సీఎం చర్చి ద్వారా యేసుక్రీస్తు ఏ విధంగా సిలువకు వెళ్ళాడు ఆ దృశ్యాలన్నీ కూడా కనపడే విధంగా ఏర్పాటు చేసి మరియమ్మ ఫాదర్ ఆధ్వర్యంలో వీటన్నిటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరిన్ని విషయాలు మనతో చెప్పడానికి ఫాదర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఇలా నిర్వహిస్తున్నారు? దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ప్రభు యొక్క శ్రమల దినాన్ని కొనియాడుతున్నాము. లోక కన్యాలం కోసం పాప ప్రక్షాళన చేస్తూ మనందరినీ రక్షించి కాచి కాపాడి పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి మార్గంలో ఇలాంటి శ్రమలను కొట్టబడి మరణ వేదన పొంది చనిపోయి తిరిగి పునరుత్థానమై ఎవరైతే నా అడుగుజాడ నడుస్తారో నా వాక్యం ప్రకారం జీవిస్తారో వారందరూ కూడా రక్షించబడతారని తెలియజేశారు. అలాంటి చదువు యొక్క కార్యక్రమాన్ని చూపిస్తున్నాము. ప్రభు మనందరి కోసం శిల మీద కొట్టబడి మరణవేదన పొంది ఆఖరికి చనిపోయి తిరిగి పునరుత్థానమయ్యని ఆ యొక్క శిలపాటలో ధ్యానిస్తూ ప్రయాణం చేస్తున్నాము. ఇది వారు చెప్తున్నటువంటి విషయం. అంటే సర్వమానవాళి పాపముల కోసం యేసు ప్రభు వారు శిలువపై మరణించడం జరిగింది. ప్రపంచానికి శాంతిని చేకూర్చడం కోసం, అందరినీ రక్షించడం కోసం శిలువపై మరణించారని ఫాదర్ చెప్తున్నటువంటి విషయం. అశోక్, సూర్యాపేట జిల్లా నుంచి.